కొన్నిసార్లు కష్టాలు నీ జీవితంలోకి రావచ్చు. అయితే నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, నీవు విశ్వాసం అయితే, ప్రభువు మీద ఆనుకున్న వ్యక్తివైతే, యేసుక్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకుని ఆయన ఆరాధించే వ్యక్తివైతే, మారు మనసు రక్షణానుభవం పొంది దేవుని కృపలో వర్ధిల్లుతున్న వ్యక్తివైతే, నీకొచ్చే శ్రమలు మారువేషాల్లో నీ దగ్గరికి వచ్చే దీవెనలే. ప్రైజ్ ద లార్డ్. నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. శ్రమలు నిన్ను ఇంకా దేవుని దగ్గరగా తీసుకొస్తాయి. నువ్వు ఇంకా బలంగా స్థిరంగా దేవుని కోసం నిలబడడానికి ఉపయోగపడుతుంటాయి. దేవుడు మంచివాడు, ఆయన స్వభావ సిద్ధంగా మంచివాడు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అన్నారు, మీలో ఎవరికైనా కొడుకుంటే, కుమారుడు ఉంటే, కుమారుడు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఏమైనా అడిగినప్పుడు మీరు ఇస్తారు కదా. ఒకవేళ మీ కుమారుడు మిమ్మల్ని రొట్టె అడిగితే మీరు రొట్టెకు బదులుగా రాతినిస్తారా? ఇవ్వరు కదా. ఒకవేళ మీ కుమారుడు మీ దగ్గరికి వచ్చి నాకు ఎగ్ తినాలని ఉంది లేదా గుడ్డు కావాలంటే మీరు ఎవరైనా గుడ్డుకు బదులుగా తేలునిస్తారా? ఇవ్వరు కదా. ఒకవేళ చేపను అడిగితే పావునిస్తారా? ఇవ్వరు కదా. మీరు స్వభావ సిద్ధంగా చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఈయనెరిగి ఉండగా మీ పరలోకపు తండ్రి మంచివాడు, ఆయన ఇంకెంతగా మీ జీవితంలో మేలు చేస్తారు, ఇంకెంత మంచి వాటిని అనుగ్రహిస్తారు. నమ్మో ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు ఏది అనుగ్రహిస్తే అది నీకు మంచిది. ప్రైజ్ ది లార్డ్.